ఈరోజు మన సెమీకండక్టర్లో ఫోర్క్ జాయిన్ అండ్ బిగిన్ అండ్ ఎగ్జాంపుల్ ఒకటైతే చూద్దాం. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ ఇక్కడైతే ఇస్తున్నాను. దాని ద్వారా మీరు వెళ్ళి ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కోడ్లో ఫస్ట్ బిగిన్ అండ్ అని ఉన్నాయి మనకి, అండ్ ఫోర్క్ జాయిన్ అని కూడా ఉంది. సో ఈ కోడ్ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడి నుంచి. సో మనకి టైం యూనిట్ 1 అయినప్పుడు మనకి ఏ అనేది ప్రింట్ అవుతుంది కదా. అండ్ నవ్వు ఇక్కడ మనకి ఒక బిగిన్ ఎండ్ ఎన్కౌంటర్ అయింది. సో ఈ బిగిన్ ఎండ్ అంటే మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్ అంటే సీక్వెన్షియల్గానే వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఫస్ట్ బిగిన్ ఎండ్లో ఫస్ట్ వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ మనం చూస్తే 1 + 1 ఎంత? చెక్ 2 టైమ్ యూనిట్స్కి బి అనేది ప్రింట్ అయింది. సో దాని తర్వాత మనకి ఎన్కౌంటర్ అయింది ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఫోర్క్ జాయిన్ అనమాట. సో ఫోర్క్ జాయిన్ ఇది మొత్తం కలిపి మనకి ఒకే టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే టూ టైమ్ యూనిట్స్ దగ్గర ఈ ఫోర్క్ జాయిన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి, సో 2 + 1 3 దగ్గర సి ప్రింట్ అవుతుంది మనకి. అండ్ 1 యూనిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యూనిట్కి ఇక్కడ 2 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. సో అప్పుడు 3 + 1 4th యూనిట్కి డి ప్రింట్ అవుతుంది. సో ఈ రెండు అలా ప్రింట్ అయ్యాక తర్వాత మనకి సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇది మళ్ళీ బిగిన్ ఎండ్ కాబట్టి ఇది అయిపోయిన తర్వాత 2 యూనిట్స్ వెయిట్ చేసి, అంటే 6th యూనిట్ దగ్గర మళ్ళీ సి అనేది ప్రింట్ అవుతుంది. ఇదనమాట, ఇది ఇలా ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.